రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమా హాళ్లు బంద్ ప్రకటనలు, తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మత భేదాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రికి సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల కోసమే మాత్రమే నిర్మాతలు లేదా వాళ్ళకు సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. సినిమా హాల్లో బంద్ ప్రకటనలు, తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కు మంత్రి కందుల దుర్గేష్ అయితే వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. త్వరలో విడుదలయ్యేటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సినిమా ఇండస్ట్రీ అంటే ఫిలిం ఛాంబర్ తరఫున ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలంటూ కూడా తన మన భేదాలు ఎలాంటి పాటించవద్దంటూ కూడా స్పష్టం చేశారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండరాలు, అలాగే కూల్ డ్రింక్స్, చివరకు మంచినీళ్ల బాటిల్స్ పై, వాటర్ బాటిల్స్ పై కూడా భారీగా ధరలు ఉండడంపై కూడా ఆయన చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు అమ్ముతున్నారు, అసలు వాటిలో ఉండే క్వాలిటీ, క్వాంటిటీ గురించి ఏంటనే సంబంధిత శాఖల అధికారులను కూడా ఎప్పుడప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఫుడ్ గానీ, అలాగే కూల్ డ్రింక్స్ గానీ వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతుందన్నటువంటి విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలంటూ కూడా సినిమాటోగ్రఫీ మంత్రికి పవన్ కళ్యాణ్ సూచించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా హాల్ ఉండడానికి గల నేపథ్యం, ఆ తర్వాత ఆ నలుగురు ప్రమేయం తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే ఫస్ట్ బంద్ కి సంబంధించినటువంటి ప్రకటన వెలువడడం తదితర అంశాలు పవన్ కళ్యాణ్ మరియు కందుల దుర్గేష్ మధ్య చర్చకైతే వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని మంత్రి కందుల దుర్గేష్ అయితే వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయం పైన కూడా ఆయన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాల్ కలిగిన ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నాయంటూ కూడా సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైనటువంటి పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలు కూడా తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫున వాళ్ళు ఉన్న చర్చలకు కూడా, వాళ్ళ చర్యలకు కూడా, అంటే జనసేనకి తరఫున ఉన్నటువంటి సినిమా డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి చర్యలకు వెనక్కి తగ్గేదే లేదని కూడా చెప్పడం జరిగింది. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు కొనసాగించుకునేటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణానికి ఛాన్స్ ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులను ప్రభుత్వం తీసుకొస్తుందనే విషయాన్ని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి, అలాగే నిర్మాతల మండలికి, తర్వాత దర్శకుల సంఘాలకి తెలియజేయాలనుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలసిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, అలాగే
వాళ్ళకి సంబంధించి పెద్దలు అంటే ప్రతి యూనియన్ కి సంబంధించిన పెద్దలకి వాళ్ళ నుంచి మనం స్వీకరించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.